హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మార్కెట్కి వెళ్తున్నామండి. వారానికి సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకుంటాం. సారీ అండి, సరుకులు కాదు, వెజిటేబుల్స్. ప్రతిరోజు ఈ వారం రోజులలో ఒకరోజు వెజిటేబుల్ లేకపోతే రోజు గొడవ అండి మా ఇంట్లో అయితే. అందుకని చెప్పేసి అయితే మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళాం. కొంచెం లేట్గా వెళ్ళామండి, రష్ తక్కువ ఉంటుందని చెప్పేసి. రష్తో పాటు ఫ్రెష్ కూడా అయిపోయినాయి. ఏం చేస్తాం, తప్పక ఏదో ఒకటి అనేది తెచ్చుకున్నాము. ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి అవే ఉంటాయి కదా అని చెప్పి ఏమున్నా ఫస్ట్ ఫ్రెష్ తీసుకుంటేనే చాలా బాగుంటుందండి. మా ఆయన కొంచెం లేట్గా వెళ్దాం, రష్ తక్కువ ఉంటుంది అంటే నేను విని లేట్గా దగ్గర 9కి అలా వెళ్ళా. కానీ అంతా ఫ్రెష్ అన్నీ అయిపోయి అన్నీ ఏరేసినవి అన్నీ దొరికినాయండి. నాకైతే ఇంకా అస్సలు మంచిగా అనిపించాలి. కానీ కొంచెం మంచి చూసి తీసుకొచ్చుకున్నాము, కానీ తక్కువ తీసుకొచ్చుకున్నాము. మా దగ్గర ప్రతి సండే మార్కెట్ అయితే అవుతుందండి, మాకు పక్కనే. కానీ మోయడం పిల్లలు అని ఇబ్బంది అని చెప్పేసి అయితే మేమైతే బండి వేసుకొని వెళ్ళాము. చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ మనం షాపులలో రెగ్యులర్ తెచ్చుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పడుతుంది అని చెప్పేసి అయితే మేము ఇక్కడనే తెచ్చుకుంటామండి. ప్రతి వీక్ సరిపోయి అన్నీ తెచ్చుకుంటాము. ఇంకా మా పాపకి స్కూల్లో కీర కావాలని అన్నీ ఒకటే ఏడుస్తుందని చెప్పేసి అయితే నేను కీర కొంచెం ఎక్కువ తీసుకున్నా. దాంతోపాటు గోకరకాయ కూడా తీసుకున్నా అండి. ఇక్కడ అన్నీ లేవు, ఆల్రెడీ అయిపోయినాయి. వేరే దగ్గరనైతే తీసుకున్న ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. అన్ని వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్న తర్వాత చూడండి, అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా స్టోర్ చేసుకుంటా. నేనైతే చాలా నీట్గా నేను వెజిటేబుల్స్ బాక్స్ నేను ఫ్రిడ్జ్ తీసుకున్న కొత్తలోనే వెజిటేబుల్స్ బాక్స్ కూడా తీసుకున్నాను. అది కూడా మీషోలోనే తీసుకున్నాం. చాలా బాగున్నాయండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను దగ్గర 3 years అవుతుంది ఆ బాక్స్ తీసుకొని. దానికి కింద ట్రే లాగా వచ్చింది, మా పాప చేతిలో ఉంది చూడండి. అవి ఆ వెజిటేబుల్స్ అనేవి కింద ఆనకుండా ఓన్లీ అలా ఉంటాయి కాబట్టి తేమ అనేది కింద ఉండిపోతుంది. చాలా బాగుందండి. నాకైతే కొంచెం ఈజీగా కొంచెం నీట్గా అనిపిస్తుంది ఫ్రిడ్జ్. ఎన్ని రకాల కూరగాయలు, కానీ నాకు 6 boxes వచ్చాయి. మెయిన్ కొంచెం తొందర పాడైపోతాయి అనుకున్నవి అయితే మాత్రం నేను బాక్స్లో పెట్టేస్తా. చూడండి బాక్స్, ఇంకా ఇట్లా ట్రే కూడా ఇచ్చారు. ట్రే వేసిన తర్వాత మనం పైనుంచి ఇవన్నీ వేస్తే ఇంకా వెజిటేబుల్స్ అనేవి కింద ఆనకుండా ఖరాబ్ కాకుండా ఉంటాయండి. ఇలా అయితే నేను స్టోర్ చేసుకుంటా. చూడండి, ఇది నేను పచ్చిమిర్చి కూడా తొడిమెలు తీసి పెట్టుకుంటాను, అలానే పెడితే ఖరాబ్ అయిపోతాయి. చాలా నీట్గా అనిపిస్తుందండి. మరియు ఇంకా ఎలాంటి హడావిడి అలాంటివి ఏమి ఉండవు. మనకి ఏ వెజిటేబుల్ కావాలో ఆ బాక్స్ తీసుకొని కట్ చేసుకోవడమే. ఇంకా నేను ములక్కాయ మామూలుగా ఇంకా చిన్న వెజిటేబుల్స్ కొంచెం టైం పట్టేటి అయితే మాత్రం కట్ చేసుకొని పెట్టుకుంటాం. దానికి సపరేట్ బాక్స్ ఉంది, అది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను నేను. గార్లిక్ ఇలాంటివి ఉంటాయి కదా, మనం స్టోర్ తొందర హడావిడి కాకుండా నైట్ టైంలో కట్ చేసుకొని పెట్టుకోవాలనుకోవడానికి ఇంకో వేరే బాక్స్ ఉంటుందండి. దాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇవి ఎక్కువైపోయినాయి అయితే నేను ఇలా పెట్టేసా. చూడండి, చాలా నీట్గా అనిపిస్తుంది నాకైతే ఫ్రిడ్జ్. అందులో కూడా మనకు ఏ హడావిడి ఏమి ఉండదు, ఇది కావాలంటే అది ఆ బాక్స్ తీసుకోవడమే.